హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మరి సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ అయితే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి, అంటే మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ నుంచి కొత్త రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో ఇందులో వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 18 జనవరి నుంచి 16 ఫిబ్రవరి వరకు జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ అనేవి 23 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి వరకు మీరు కరెక్షన్స్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ 2025 జరిగిద్ది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్కి క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఆగస్ట్ 2025 జరిగిద్ది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో జరుగుతుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది. మీకు కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా క్వెరీస్ ఉంటే ఈ హెల్ప్ డెస్క్ని మీరు రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫస్ట్ పోస్ట్ జూనియర్ మేనేజర్. దానికి పే స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు. ఇది ఫినాన్స్, ఇక్కడ ఎవరైతే అప్లై చేయగలరో వాళ్ళు ఎలిజిబిలిటీ ఇక్కడ ఇచ్చారు. సిఏ, సిఎంఏ వాళ్ళు, చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అన్రిజర్వ్డ్కి వచ్చేసి 1, ఎస్సీ 0, ఎస్టీకి 0 ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్కి 0, ఓబీసీకి మాత్రం 2 ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ స్కేల్లో సివిల్ వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో కానీ చేసి ఉండాలి. సో వీళ్ళకి వచ్చేసి అన్రిజర్వ్డ్లో 16, ఎస్సీలో 5, ఎస్టీలో 3, ఓబీసీలో 9, అలాగే ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ రిలీజ్ అయింది. దాన్ని ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్. టోటల్ వేకెన్సీ 64. మొత్తం ఎస్సీకి 11, ఎస్టీకి 5, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్కి 16, అన్రిజర్వ్డ్కి 28 ఉన్నాయి. పీడబ్ల్యూడి వాళ్ళకి 3 ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 9 ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివే వేరే ఒక డొమైన్లో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో టోటల్ వేకెన్సీ 75 ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ ఇలాగా చాలా పోస్ట్స్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే దీనికి పే స్కేల్ 60,000 నుంచి 45,000. దీనికి ఎంటీఎస్ అంటే మట్రికులేషన్ ప్లస్ మినిమం 1 year డ్యూరేషన్ కోర్స్ అనేది ఉండాలి. ఐటీఐలో ఉండాలి 60%. సో నెక్స్ట్ మనకి ఈ పోస్ట్స్ అనేవి రిలీజ్ అయి ఉన్నాయి. వీటికి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ, క్వాలిఫికేషన్, ఈ యొక్క అప్లికేషన్ క్లోజింగ్ డేట్, ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. గో త్రూ అండ్ చెక్ ఇట్. ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ మేనేజర్కి 18 to 30 years ఉండాలి. తర్వాత ఎగ్జిక్యూటివ్, అదే మనం ఇందాక ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసి 80 to 30 years. అలాగే ఎంటీఎస్కి కూడా 18 to 33 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ రిలాక్స్ని వచ్చేసి 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ వారికి, 10 years పీడబ్ల్యూడి అప్లికెంట్స్కి. సో ఇదంతా మీకు నోటిఫికేషన్లో ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. స్టే ట్యూన్డ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.